అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీలను అమలు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడతామన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిందంటే మన కేసీఆర్ వల్ల వచ్చింది. ఆయన ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఉన్నదా? మరి ఆ కాంగ్రెస్ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడలే. ఇవాళ తెలంగాణ తెచ్చింది, మన కళ నిజం చేసింది కేసీఆర్. తెలంగాణ వచ్చింది కనుకనే ఇంత ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ తెలంగాణలోని పంట పొలాలకు కాలువ నీళ్ళు వస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ మన నిధులు మనకు దక్కినాయి. ఈ తెలంగాణ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళ కష్టాలు తీర్చింది మన కేసీఆర్ కాదా? ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి సాదుకున్నది, కాపాడుకున్నది, సాయం చేసింది కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమంటుందంటే అన్ని చూస్తామంటుంది. గిన్ని జిల్లాలు అవసరమా, గిన్ని మండలాలు అవసరమా, ఇవి కొన్ని కమ్మి చేద్దామని మాట్లాడుతుంది. మండలాలు తీసేయాలన్నా మనోహరాబాద్? మెదక్ జిల్లా పోవాలన్నా? మండలాలు కమ్మి చేస్తారట, జిల్లాలు కమ్మి చేస్తారట. ఏందో మరి ఇప్పుడు కరెంటు మేమేదో కొత్త పాలసీ తెస్తామంటుండు. ఏం కొత్త తెస్తావు? కేసీఆర్ కంటే ఇంకా మంచిగా ఏముంటది? బాయికాడ బోరుకాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రూపాయి బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఫ్యాక్టరీలకు కరెంట్ ఇచ్చిండు. మోటార్లు గాల్తలేవు మున్పటి లెక్క, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు. మరి కొత్త తెస్తా అంటే ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్క తెస్తావా ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ ఉండగా దొంగరాత్రి కరెంట్ వస్తే బాయికాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసే రోజులు ఉండే. యాసంగి పంట మీద మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే. మరి కొత్త తెస్తా ఇది బాగలేదంటున్నారు. ఏం బాగలేదు? మళ్ళీ పాత కథ గిట వెంటనే భయపడుతుంది ఇవాళ జనం. బట్ ఏది ఏమైనా మనం ప్రజా తీర్పును శిరస వహిద్దాం. ప్రజలు మరి వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం. చాలా మాటలు ఇచ్చింది కదా హామీలు, అవన్నీ చేయాలని కోరుకుందాం. చేస్తే మంచిది, చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు మళ్ళా మా కేసీఆర్ సార్ కావాలని మన కేసీఆర్ దిక్కే చూస్తారు.